ఒక స్త్రీ నిన్ను చూసి చూడనట్టు ఉంటే, ఎప్పుడైనా నీకు ఇలా అనిపించిందా? ఒక అమ్మాయి నిన్ను ఆమె చూసింది, కానీ చూస్తే చూసినట్టు లేదు. అందుకే నువ్వు ఆశ్చర్యపడ్డావు, గమనించావు, గందరగోళంలో పడిపోయావు. ఆ చూపు ప్రశ్నలా ఉంది, సమాధానంలా కాదు. అలా మౌనంగా, అస్పష్టంగా చూసిన ఆ చూపులో ఏమి దాగి ఉంది? చూసి చూడనట్టు ఉండడం అంటే ఏమిటి? ఇది 2 మాటల్లో చెప్పలేని ఒక భావన. ఒక అమ్మాయి నిన్ను గమనించిందని నీకు అర్థమవుతుంది. ఆమె చూపు కాస్త ఎక్కువసేపు నిలవగలదు. కానీ ఆ చూపు తాను పట్టించుకోనట్టుగా నటిస్తుంది. అదే చూస్తున్న చూపు కాదు. అది ప్రశ్నిస్తున్న చూపు. ఎందుకిలా చేస్తుంది? చూడకుండా ఉండలేక చూసింది. కానీ చూశాను అని నీవు తెలుసుకోకూడదని భావించింది. అందుకే నువ్వు నచ్చావు అంటే నీలో ఏదో ప్రత్యేకతను ఆమె గమనించింది. ఆత్మలో దాగే ఏదో ఒక స్పార్క్ కనిపించింది. కానీ ఆమె తన మనసు ఆ దిశగా పోకుండా అడ్డుకుంటుంది. అంటే ఆ ఫీలింగ్స్ అంగీకరించకుండా తానే తనకు బ్రేక్ వేసుకుంది. ఎందుకంటే భయం అనిశ్చితిది, గత అనుభవాలు లేదా సమయం సరైంది కాదనిపించడం వంటి కారణాల వల్ల అర్థం చేసుకోవాలని ప్రశ్నించవద్దు, అనుభవించు. ఇలాంటి ప్రశ్నలను, చూపులను డిక్షనరీలో కాదు, హృదయంలో అర్థం చేసుకోవాలి. అది ప్రేమ కావచ్చు, ఆసక్తి కావచ్చు, గౌరవం కావచ్చు, లేక ముసురు అభిమానం కావచ్చు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. ఆమె నిన్ను గమనించింది. నువ్వు ప్రత్యేకమైన వాడివి. చివరిగా ఒక మాట. చూసిన ఈ మౌనం ప్రేమలో మొదటి పదం కావచ్చు. చూడలేదే అనేది ఆమె మాట కావచ్చు. కానీ చూసిన దాన్ని నీవు గుర్తించగలిగినప్పుడు ఇది నిజమైన ప్రారంభం. మౌనం మాటల కన్నా గొప్పది. అలాంటి మౌనం నిన్ను పలకరిస్తే వినగలగాలి. మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. నేను చెప్పింది నిజమైతే ట్రూ లవ్ అని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్.